అందరికీ నమస్కారం. శుభోదయం, శుభ సోమవారం. ఓం నమ శివాయ. శివునికి మనము కేవలం ఒక దైవం అని అనుకోకూడదు. అతడు మనకి ఒక శక్తి అన్నమాట. అలాగే మన బాధలన్నీ కూడా శివునికి విన్నవించుకుంటే మనము ఎప్పుడైనా కూడా శాంతిని పొందుతాము. మనం శివునికి విన్నవించుకొని ఓం నమ శివాయ అనుకుంటూ నా బాధలన్నింటి నుంచి నాకు విముక్తిని కలిగించు స్వామి అని ఎప్పుడూ కూడా మనము ప్రార్థించాలి. ఓం నమ శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయ అమృతాత్. అంటే శివునికి త్రయంబక రూపంలో ధ్యానం చేస్తూ మనము ఆయన మన జీవితాన్ని ఒక సువాసనలతో కూడిన పువ్వులా పరిమళింప చెయ్యాలని, అలాగే మన బంధాలు, బంధనాలు, బాధలు, కష్టాలు వీటన్నింటి నుంచి కూడా మనకు విముక్తిని ఇవ్వాలని ఈ శ్లోకం ద్వారా మనము కోరుకుంటున్నాం అనమాట. పండిన పండు ఎప్పుడైతే చెట్టు నుంచి దానంతట అదే వేరుపడినట్లుగా మన దుఃఖాలన్నీ కూడా సహజంగా పోవాలని చెప్పి మనం ఆ స్వామిని ఈరోజు వేడుకుంటున్నాం. ఓం నమ శివాయ. మీ పద్మలత కుఠి. మనందరికీ కూడా ఈరోజు మంచిగా జరగాలని, జీవితం సాఫీగా వెళ్ళాలని, అలాగే ఈ వీక్ స్టార్ట్ బాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.